హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 879వ నామం, 4 అక్షరాల నామం సుధాస్మృతి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం సుధాస్మృత్యై నమః అని చెప్పుకోవాలి. అమృతాన్ని ప్రసవించేది అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం. యోగ సాధనా ప్రక్రియలో కుండలినీ శక్తి అనేటువంటి అమ్మవారు సుషుమ్నా మార్గాన్ని అనుసరించి షట్చక్రాలని ప్రచోదన చేసి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను విభేదన చేసి చిట్ట చివరికి సహస్రార కమలం చెందుతుంది. ఈ సహస్రార కమలకర్ణిక పూర్తిగా చంద్రమండలమే. ఆ చంద్రమండలం ఎలా ఉంటుందిరా అంటే అత్యంత చల్లగా గడ్డ కట్టేసి ఉంటుంది. ఆ గడ్డ కట్టేసి ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సహస్రార కమలం అమ్మవారు సహజంగా అగ్నితత్వమైనటువంటి కుండలిని శక్తిని ఘనస్థితిలో శీతలంగా ఉండేటువంటి చంద్రమండలాన్ని చేరగానే అక్కడ గడ్డ కట్టినటువంటి ఆ ఘనస్థితి కరిగి ద్రవస్థితి పొందేస్తుంది. అట్లా ద్రవస్థితిలోకి వచ్చిన చంద్రుడి వెన్నెలనే అమృతం అని పిలుస్తాము. ఇలా అమృతతత్వాన్ని పొందుతుంది కాబట్టే దీన్ని సుధాసింధువు లేదా సుధాసాగర మధ్యస్థ శ్రీమన్నగరనాయిక. సుధాసాగరం అంటే ఆ సహస్రార కమలంలో ఉన్నటువంటి తల్లే. సహస్రారంలో చేరినటువంటి అమ్మవారి పాదస్పర్శ వలన ఇదంతా అమృతం స్రవించింది. అమ్మవారి పాదస్పర్శ వలన ద్రవించినటువంటి అమృతం ఏదైతే ఉందో అది సహస్రారం నుంచి ధారాపాతంగా వర్షింపబడుతూ ఉంటుంది. ఈ అమృత వర్షాన్నే సుధాసార అంటారు. ఇలా సుధావర్షాన్ని కురిపించే అమ్మవారికి సుధాస్మృతి అనే ధారాపాతంగా స్రవిస్తున్నటువంటి ఈ సుధాధారలతో సుషుమ్న మార్గం, దాంట్లో షట్చక్రాలు, గ్రంథులు, సమస్త నాడీ మండలం కూడా తడపబడుతుంది. ఈ విషయాన్ని సౌందర్యలహరిలో ఆదిశంకరులు సుధాధారాసారై చరణ యుగళాంత ద్విగళయితై అనే 10వ శ్లోకంలో వర్ణించారు. అమృత స్రవంతి నుంచి షట్చక్రాలు గ్రహించే కిరణాల సంఖ్యలను కూడా క్షీతోషట్ పంచాశత్ తవ పదాంబుజే యుగం అనే శ్లోకంలో కూడా తెలియపరిచారు. ఇది సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని వర్ణించినటువంటి తత్వం. అమ్మవారు అగ్నితత్వం, చంద్రుడు శీతలతత్వం. ఎప్పుడైతే అమ్మవారి అగ్నితత్వాన్ని చంద్రుడి శీతలతత్వంతో కలిస్తే వచ్చేటువంటి అమృతం చేత తడపబడినటువంటి శరీరం అంతటికి ఒక బ్యాలెన్స్ చేకూరి అది ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో తేడా వచ్చినప్పుడే, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి సామరస్యం సమన్వయం చెడినప్పుడే ఆరోగ్యంలో మార్పులు వచ్చి వ్యాధులకు దారితీస్తూ ఉంటుంది. ఈ విధంగా జీవితం మొత్తం కూడా అమ్మవారి చైతన్య అనుగ్రహం మీద ఆధారపడింది. శ్రీచక్రం ఎక్కడో లేదండి, మనలోనే ఉంది. ఆ దాంట్లో ఉన్న నాడుల్ని యాక్టివేట్ చేసుకుంటూ మనం వెళ్తే సహస్రార కమలంలో అమ్మ సుధాసారం కురిపిస్తూ ఉంటుంది. అట్లాంటి అమ్మవారే సుధాస్మృతి. అమ్మవారికి ఆ సుధాధారాలను మన మీద కురిపించాలని కోరుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం సుధాస్మృత్యై నమః, శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.